సినిమాల్లో కెరీర్ కంటిన్యూ చేయడం చాలా కష్టం. సినిమా హిట్ అయితే ఓకే, ఫ్లాప్ అయ్యిందా అప్పటి వరకు ఉన్న ఇమేజ్ క్రేజ్ డ్యామేజ్ అయిపోతుంది. అందుకే హిట్ కోసం అంతగా ఎదురు చూస్తారు హీరోలు. అసలే ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు మరీ అప్కమింగ్ సినిమాలు ఎంత క్రూషియల్ కాబోతున్నాయి. హిట్ కొట్టకపోతే ఎవరి కెరియర్ డేంజర్లో పడబోతోంది. సినిమా ఇండస్ట్రీలో 4 కాలాల పాటు ఉండాలంటే సక్సెస్ చాలా అవసరం. లేకపోతే అసలు జనాలు పట్టించుకోరు. అందుకే సినిమా హిట్ అవుతుందా లేదా అని టెన్షన్ పడతారు హీరోలు. 3-4 నుంచి సరైన సక్సెస్ లేక కెరియర్ స్లో అయిపోయిన విజయ్ దేవరకొండకి కింగ్డమ్ సక్సెస్ చాలా క్రూషియల్. ఇప్పటికే లైగర్, ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్లకు ఈ రౌడీ హీరో విపరీతమైన ట్రోలింగ్ ఫేస్ చేస్తున్నారు. సో బ్యాక్ టు ఫామ్ లోకి రావాలన్నా, ఈ ట్రోలింగ్ నెగటివిటీకి చెక్ పెట్టాలన్నా కింగ్డమ్ హిట్ అయి తీరాల్సిందే. సీరియస్ సబ్జెక్ట్ కావడంతో గ్యారంటీగా ఈ సినిమా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విజయ్. ఈ సినిమాలో విజయ్ స్పైగా ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ రిలీజ్ కి రెడీ అవుతున్న రవితేజ కెరియర్ అయితే ఈసారి హిట్ కొట్టకపోతే ఇబ్బందుల్లో పడే ఛాన్స్ చాలానే ఉంది. ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్న రవితేజ ఇప్పుడు అస్సలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాడు. ఈ మధ్య రవితేజ సినిమాలన్నీ డిజాస్టర్లు కావడంతో ఈ ట్రాక్ నుంచి గట్టెక్కేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నాడు. అందుకే మాస్ జాతర మీదే మొత్తం కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఆగస్టు 27న రిలీజ్ అవుతున్న మాస్ జాతర రవితేజ కెరియర్ కి క్రూషియల్ కావడంతో అందరూ ఈ సినిమా వైపే చూస్తున్నారు. లేటెస్ట్ గా బ్యాడాస్ మూవీ అనౌన్స్ చేసిన సిద్దు జొన్నలగడ్డ, నీరజ కోనతో తెలుసు కదా మూవీ చేస్తున్నారు. ఇప్పటివరకు మాస్ క్యారెక్టర్స్ చేసిన సిద్దు ఈసారి ఇంట్రెస్టింగ్ రోల్లో కనిపించబోతున్నాడు. ఇంతకు ముందొచ్చిన జాక్ మూవీ ఫ్లాప్ అవడంతో ఈసారి తెలుసు కదా మీద సక్సెస్ క్రూషియల్ అయింది. తెలుసు కదా హిట్ కాకపోతే ఇప్పటివరకు సిద్దు బిల్డప్ చేసుకున్న ఇమేజ్ కి కాస్త డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఆడియన్స్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు అఖిల్. అసలు కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెప్పుకోదగ్గ హిట్ కొట్టని అఖిల్ లెనిన్ తో సక్సెస్ కొట్టి తీరాల్సిందే. అందుకే ఈ సినిమా అఖిల్ కెరియర్ కి క్రూషియల్ కాబోతోంది. కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో విలేజ్ బ్యాక్డ్రాప్ క్యారెక్టర్ లో లెనిన్ లో కొత్తగా కనిపిస్తున్నాడు అఖిల్. లెనిన్ మూవీ ఏమాత్రం అటు ఇటైనా అఖిల్ కెరియర్ కంటిన్యూ చేయడం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. వరుణ్ తేజ్ 4 ఏళ్ల నుంచి చేసిన ప్రతి సినిమా ఫ్లాపే, కానీ ఈసారి మాత్రం సీన్ మారుతుంది అంటున్నాడు ఈ మెగా హీరో. కెరియర్లో ఇప్పటివరకు ట్రై చేయని హారర్ కామెడీ జానర్లో కొరియన్ కనకరాజుగా ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాడు వరుణ్. మేర్లపాక గాంధీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్యారంటీగా ఫ్లాప్లకు బ్రేక్ వేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే వరుణ్ కెరియర్ కి ఈ సినిమా క్రూషియల్ కాబోతోంది.